రాయలసీమ ముఖద్వారం కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తొలిసారి ఇద్దరు బీసీ నేతలు పోటీ పడుతున్న కర్నూలు పార్లమెంటుకు ఎంతో చరిత్ర ఉంది. రెడ్డి నేతల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్ల ప్రభావం అధికం. ఒకప్పుడు కాంగ్రెస్ కు, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా కొనసాగుతున్న కర్నూలులో ఈసారి పోటీ ఎలా ఉంది? కొండారెడ్డి బుర్జుపై ఎగిరే జెండా ఎవరిది? బీసీ నేతల మధ్య మాటల యుద్ధం. వైసీపీ టీడీపీ సామాజిక వ్యూహం. కర్నూలులో సత్తా చాటే లీడర్ ఎవరు? రాయలసీమ రాజకీయాలకు కేంద్రం, ఒకప్పటి ఏపీ రాజధాని నగరం కర్నూలు. ఎందరో హేమాహేమీలు, మరెందరో రాజకీయ ఉద్దండులను గెలిపించిన కర్నూలులో తొలిసారిగా ఇద్దరు బీసీ నేతల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, దామోదరం సంజీవయ్య వంటి అగ్రనేతలు ప్రాతినిధ్యం వహించిన కర్నూలు పార్లమెంట్ 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో 9 సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ముఖ్యంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎక్కువ సార్లు కర్నూలు ఎంపీగా పనిచేశారు. ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత కర్నూలు ఫ్యాన్ పార్టీ అడ్డాగా మారింది. గత 2 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే కర్నూలును కైవసం చేసుకున్నారు. కర్నూలు పార్లమెంటు పేరు చెబితే కోట్ల, కేఈ కుటుంబాలే గుర్తుకు వస్తాయి. గత 4 దశాబ్దాలలో ఈ 2 కుటుంబాల మధ్య ఎక్కువ సార్లు పోటీ జరిగింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే కర్నూలు ఎంపీ సీటును గెలుచుకుంది. 1984లో ఒకసారి, 1999లో మరోసారి మాత్రమే కర్నూలులో గెలిచింది టీడీపీ. ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడంతో కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. కానీ గత 2 ఎన్నికల్లోనూ ఈ సీటు నుంచి బీసీ నేతలకే ఛాన్స్ ఇచ్చింది టీడీపీ. గత 2 ఎన్నికల్లో టీడీపీ తరపున వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడు పోటీ చేయగా వైసీపీ చేతిలో ఓడిపోయారు. కర్నూలు పార్లమెంటులో వైసీపీకి గట్టి పట్టుంది. పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈసారి కూడా కర్నూలు పార్లమెంట్ సీటు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ముందుగా ఈ సీటు నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను పోటీలోకి దింపాలని భావించింది వైసీపీ. అయితే పార్లమెంటుకు పోటీ చేయడానికి ఆసక్తి చూపని జయరాం ఏకంగా పార్టీని వీడి టీడీపీలో చేరడంతో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కర్నూలు మేయర్ బివై రామయ్యకు ఛాన్స్ ఇచ్చింది. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు మేయర్గా ఎన్నికైన రామయ్య అనూహ్యంగా వచ్చిన అవకాశంతో చురుగ్గా ప్రచారం ప్రారంభించారు. సీఎం జగన్ ఆశీస్సులు, స్థానిక నేతల అండదండలతో సత్తా చాటుతానంటున్నారు రామయ్య. నాడు నేడు పైన స్కూళ్లు కట్టాము, అది కాదా గురుజీ? హాస్పిటల్స్, రూరల్ హాస్పిటల్ కట్టాం, పిహెచ్సి సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాం, అది కాదా అభివృద్ధి? రైతు భరోసా కేంద్రాలు కట్టాం, అది కాదా అభివృద్ధి? సచివాలయాలు కట్టాం, అది కాదా అభివృద్ధి? అంటే వీళ్ళ లెక్కల్లో వీళ్ళ అభివృద్ధి నీరు చెట్టు లాంటిది మేము చేయలేకపోయినాం. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చవు అటువంటి. ఎందుకంటే ఒక స్కీమ్ చెప్పి దోచుక తినటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలో లేదు. అందరు హ్యాపీగా ఉన్నారు. వలసలు తగ్గినాయి, ఇంకా తగ్గటం కొరకు రేపొద్దున ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చినారు. ప్రజలందరూ ఆశీర్వదించి దీవిస్తే ఇంకా వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు, ఏదైతే కొంచెం డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది కాదనట్లే, ఇది ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు కదా, కొత్తగా వచ్చిన సమస్య కాదు. గత పాలకులు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేసినారు. ఇక వైసీపీకి ధీటైన వ్యూహాలతో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కర్నూలులో గెలవాలనే టార్గెట్ తో కొత్త ప్రయోగం చేస్తోంది టీడీపీ. గత 2 ఎన్నికల్లో వాల్మీకి సామాజిక వర్గానికి ఛాన్స్ ఇచ్చిన టీడీపీ ఈసారి కురవ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజుకు టికెట్ ఇచ్చింది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో వాల్మీకి సామాజిక వర్గానికి దాదాపు 5 లక్షల ఓట్లు ఉండగా కురవ, యాదవ సామాజిక వర్గానికి కూడా దాదాపు 2 లక్షల ఓట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సామాజిక సమీకరణాలతోనే ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న నాగరాజుకు ఎంపీ టికెట్ ఇచ్చింది టీడీపీ. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు రూరల్ ఎంపీపీ పీఠం ఆశించిన నాగరాజు
పంచలింగాల ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో కేవలం 1 సీటు తేడాతో వైసీపీ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవడంతో నాగరాజు ఎంపీటీసీగా మిగిలిపోయారు. అయితే ఈసారి టీడీపీ కురవలకు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందని తెలుసుకుని స్థానిక నేతల సహకారంతో అనూహ్యంగా ఛాన్స్ కొట్టేశారు. పార్టీ సీనియర్ నేతలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి సహకారంతో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తానని ధీమాగా చెప్తున్నారు నాగరాజు. ఎవరికి టికెట్ ఇచ్చినా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సార్ గారికి ఇచ్చినా, కేఈ కృష్ణమూర్తి అన్న గారికి ఇచ్చినా, కేఈ ప్రభాకర్ అన్న గారికి వచ్చినా, ఏ కులం వాళ్ళకి వచ్చినా కూడా ఎవరికి వచ్చినా కూడా మేమంతా వాళ్ళకి సేవ చేస్తూ వచ్చాము. వాస్తవంగా అందులో భాగంగా కాలక్రమేణా సామాజిక సమీకరణలో భాగంగా గణనీయమైన జనాభా కలిగినటువంటి కురవ కులానికి ఒకసారి అవకాశం పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చారు. అందులో భాగంగా మాకు పుష్కలంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆశీస్సులు అయితేనేమి, కేఈ కృష్ణమూర్తి గారిది, కేఈ ప్రభాకర్ అన్న గారిది, వీళ్ళందరివి మాకు అందరు ఆశీస్సులు ఉన్నాయి. బిలో పావర్టీకి వెళ్ళిపోయినాం మేమంతా. సాగునీరుకు ఎకరాకు కూడా సాగునీరు తెచ్చుకోవడానికి గత్యంతరం లేదు. వాస్తవంగా పోస్ట్పేట దాటిన తర్వాత కర్ణాటక నుంచి ఎంటర్ అయితేనే ఆ తుంగభద్ర నదీ ప్రవాహం అంతా కర్నూలు పార్లమెంటు రైతుల గుండెల మీద పారిపోతూ ఉంది వాస్తవంగా. కానీ 1 ఎకరా కూడా ఇంతవరకు సాగునీరు లేదు మాకు. అందులో భాగంగా ఎస్పెషల్లీ సాగునీరుకు, తాగునీరుకు ఈ వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండెల ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ సుంకేశ్వర డ్యామ్ అయితేనేమి, ఈ 3 నా ముందున్న మొదటి కర్తవ్యం. మొత్తానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కర్నూలు పార్లమెంటుపై ప్రత్యేకమైన స్కెచ్తో ముందుకు కదులుతున్నాయి. గత 2 ఎన్నికల్లోనూ బీసీలకే టికెట్ ఇచ్చిన వైసీపీ ఈసారి అదే వ్యూహం అమలు చేయగా టీడీపీ బీసీల్లో కురవలకు కొత్తగా అవకాశమిచ్చి ప్రయోగం చేస్తోంది. అయితే 2 పార్టీలకు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు చికాకు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఎక్కువ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీలో కూడా అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగానే ఉన్నాయి. 2 పార్టీలకు ఈ అసమ్మతి రాజకీయం చికాకు పెడుతూ ఉండడం గ్రూప్ ఫైట్ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఉత్కంఠగా మారింది. ఏదేమైనా అధికార వైసీపీ బలాన్ని తగ్గించడం టీడీపీకి సవాలేనని చెబుతున్నారు పరిశీలకులు. 40 ఏళ్లలో కేవలం 2 సార్లే గెలిచిన టీడీపీ ఈసారి రికార్డు సృష్టిస్తుందా లేక వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.